వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. ఇప్పటికే పలు జిల్లాల్లో దంచి కొడుతున్న వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఏపీ తెలంగాణలో మరికొద్ది రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు ఈ నెల 25వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా మారనుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా వరుస అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండటంతో పాటు వాయుగుండంగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలో ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తృతంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. శుక్ర శనివారాల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక బుధవారం ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షం పడుతుందని కూడా వెల్లడించారు. కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలోనూ 5 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం అయితే క్లౌడ్ బర్స్ట్ అవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదులు, వాగులు వద్ద జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవద్దని తెలిపింది. అలాగే వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. సాయంత్రం వేళ హైదరాబాదీలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, అలాగే మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లుగా పేర్కొంది. 27న ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక సెప్టెంబర్ 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య దాని
సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో సెప్టెంబర్ 26వ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తర్వాత ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో సెప్టెంబర్ 27 నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో 26, 27న భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.